మరి నా 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. రివ్యూ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసేసాను. అయితే ఈరోజు మార్నింగ్ మూవీ టీమ్ 'గేమ్ చేంజర్‌కి డే 1 186 క్రోర్ అయితే వచ్చినట్టు పోస్టర్ రిలీజ్ చేశారనమాట. అండ్ మీకు ఎవ్రీ వీడియోలో నేను చెప్తూనే ఉంటాను. మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ గానీ, కర్ణాటక శాండల్‌వుడ్ గానీ, ఇప్పుడు మలయాళం వాళ్ళు కూడా మొదలుపెట్టారనమాట హైప్ నంబర్స్ వేయడం. అయితే ఈ హైప్ నంబర్స్ ఫ్యాన్స్ కోసం, వారి ఆనందం కోసం, వాళ్ళ సెలబ్రేషన్స్ కోసం వేస్తామని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పారు. మరి ఇప్పటిదాకా రిలీజ్ అయిన 'కల్కికి', 'దేవరా'కి, అలాగే 'పుష్ప 2' కూడా హైప్ నంబర్స్ అనేవి వేశారు డే 1. మరి వాటన్నిటికి వేశారు కదా బ్రో! మరి దీన్నే ఎందుకు స్పెషల్‌గా పట్టుకుంటున్నారు అని మీరు అడగొచ్చు. యాక్చువల్‌గా ఇక్కడ పోస్టర్ ఏం జరిగిందంటే 100 క్రోర్స్ ఎక్కువ వేశారనమాట. కరెక్ట్‌గా అయితే 106 క్రోర్స్ ఎక్కువ వేశారు. 'గేమ్ చేంజర్' డే 1 ఓపెన్ చేసింది 80 క్రోర్స్ అనమాట. ఓవర్సీస్ నుంచి 90 క్రోర్స్, ఇండియన్ నెట్ వరకు 51 క్రోర్స్ వరకు ఓపెన్ చేసింది. టోటల్ 80 క్రోర్ అనమాట. మరి రీసెంట్ స్టార్ ఫిల్మ్స్ అయిన 'కల్కికి', 'దేవరా'కి అండ్ 'పుష్ప' కూడా డిఫరెన్స్ తక్కువగా ఉంది. ఓన్లీ 19 క్రోర్స్, 20 క్రోర్స్, 22 క్రోర్స్ వరకే వేశారనమాట డిఫరెన్స్. బట్ దీనికి మాత్రం సరాసరిగా 106 క్రోర్ హైప్ అయితే వేసేశారు. మరి ఇంతలా ఎందుకు మోసం చేశారనడానికి రీజన్స్ అయితే చాలానే ఉన్నాయి. అందులో కొన్ని రీజన్స్ ఏంటంటే ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్స్ వల్ల. 'RRR'లో మెయిన్ హీరో ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్, లేదా రామ్ చరణ్ అని రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే గట్టి ఫ్యాన్ వార్స్ అయితే చేశారు. దానివల్ల 'దేవర' రిలీజ్ అప్పుడు 'దేవర' మూవీ పైన అయితే గట్టి హేట్రెడ్ అయితే స్ప్రెడ్ చేశారనమాట. బట్ అయినా సరే ఎన్టీఆర్ గారి 'దేవర' డే 1 146 క్రోర్ అయితే ఓపెన్ చేసింది. మిక్స్డ్ అండ్ నెగిటివ్ టాక్ తోటే బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా గట్టి పర్ఫార్మెన్స్ అయితే చేసింది. మరి ఈ విషయం చూసి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ డే 1 గట్టి నెంబర్ ఉండాలని చెప్పి మూవీ టీంని ఫోర్స్ చేసినట్టుగా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు యాక్చువల్ పాయింట్ ఏంటంటే ఇది రీజనల్ మూవీ కాదు గైస్. పాన్ ఇండియా లెవెల్‌లో దించిన మూవీ. అలాంటి పాన్ ఇండియా లెవెల్‌లో తీసిన మూవీకి ఫ్యాన్స్ చెప్పారనో, లేదా ఎవరో చెప్పారనో మూవీ టీము 100 క్రోర్స్ డిఫరెన్స్ ఉన్న పోస్టర్‌ని అయితే రిలీజ్ చేయరు. పర్సనల్లీ నేనైతే 'గేమ్ చేంజర్' డే 1 130 క్రోర్స్ పైనే ఓపెన్ చేస్తుందని అనుకున్నాను. బట్ 80 క్రోర్స్ వరకు ఓపెన్ చేయడం నాకు కూడా షాకింగ్ అనిపించింది. దానికి కూడా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి గైస్. అందులో ఒక రీజన్ ఏంటంటే హిందీ హెచ్‌డీ ప్రింట్ వచ్చేయడం. యెస్ గైస్, మీకు ఈ పాటికి తెలిసే ఉండాలి. 'గేమ్ చేంజర్' ఫస్ట్ డే షో పడంగానే మార్నింగ్ 8:00 కల్లా క్లియర్ ఆడియోతో హెచ్‌డీ ప్రింట్ అయితే హిందీ వర్షన్ వచ్చేసిందనమాట. అండ్ మూవీకి మార్నింగ్ షోస్‌కే నెగెటివ్ టాక్ వచ్చేయడం కంప్లీట్‌గా అప్సెట్ అయ్యిందనమాట కలెక్షన్స్‌కి. బట్ పర్సనల్లీ నాకైతే రామ్ చరణ్ గారు ఆయన సొంత భుజాల మీద ఒక్కడే ఫిలిం మొత్తాన్ని మోసిన ఫీలింగ్ అయితే వచ్చింది. యెస్ గైస్, 'రంగస్థలం' అండ్ 'RRR' తర్వాత కెరియర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట రామ్ చరణ్ గారిది. మరి అంత ఎనర్జిటిక్‌గా పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కూడా అదంతా డ్రైన్‌లోకి వెళ్ళిపోయిందనమాట. సోషల్ మీడియాలో భారీగా హేట్ అయితే స్ప్రెడ్ అయిపోయిందనమాట. బట్ సోషల్ మీడియాలో భారీ హేట్ అయితే స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఆ తర్వాత మరి పోస్టర్ రిలీజ్ అవ్వడం కంప్లీట్ రెప్యుటేషన్ డ్యామేజ్ అండ్ ట్రోల్ మెటీరియల్ అయిపోయారనమాట. మూవీ అయితే సోషల్ మీడియాలో చెప్పినంత వర్స్ట్ కాదనమాట. దానిపైన రివ్యూ కూడా నేను చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి గైస్. మరి మూవీ టీమ్ ఇలాంటి పోస్టర్స్ ఒక స్టార్ హీరోకి రిలీజ్ చేయడం వల్ల ఆయన రెప్యుటేషన్ డ్యామేజ్ అండ్ ట్రోల్ మెటీరియల్ అవ్వడం తప్ప ఏమీ యూజ్ ఉండదనమాట. మరి ఎక్కడ నుండైనా కరెక్ట్‌గా వేయకపోతే ఫిలింని ఘోరంగా రిజెక్ట్ చేస్తారు.